నరసరావుపేట నుంచి తప్పించి రాజంపేటకి పంపించిన దాంట్లో విపరీతంగా శ్రమించారు చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఓపెన్గా రాజంపేట వాజ్ నాట్ హర్ కప్ ఆఫ్ టీ బై దట్ టైం. వాస్తవానికి ఈ రోజు కూడా కాదు. ఆవిడ పంపించి ఆవిడ డిఫీట్ అవడానికి కారణమైంది తెలుగుదేశం అధినేత అనే విషయం అందరికీ తెలిసింది, ఇంక్లూడింగ్ బీజేపీకి కూడా తెలుసు. వాళ్ళు మాట్లాడరు, మనం మాడతాం అంతే. మళ్ళీ మీ దగ్గరకు వస్తాంటే ఒకసారి సరోజ్ గారు, ఫార్మర్ మేయర్ కాకినాడ, వారి దగ్గరికి వెళ్దాం. సరోజ్ గారు నమస్కారం అండి. మూడు పార్టీలు ప్రచారాస్త్రాలు డిఫరెంట్ వెపన్స్ తీసుకొని దిగారండి. ఒకళ్ళ దగ్గర వజ్రాయుధం ఉంటే ఇంకొకళ్ళ దగ్గర చాలా కన్వెన్షనల్ ఆయుధాలు. అంటే ఇంకా తెలుగుదేశం అయితే ఒకటే ఉంది వాళ్ళ ఆయుధం, కేవలం వివేకానంద రెడ్డి హత్య, మిగిలినవి కాదు. జనసేన ఇష్యూస్ మీద పోరాడుతోంది. వైసీపీ సరే అంటే ఆయన నేను మొన్నటిదాకా నేను ఒక్కడిని సిద్ధమని, ఇప్పుడు మేమంతా సిద్ధం అని చెప్పి ఆయన కూడా బస్సులు వేసుకుని వచ్చేస్తున్నారు జనంలోకి. ఎలా చూస్తున్నారండి? అంటే ఈ అట్మాస్ఫియర్లో జనం ఎలా రెస్పాండ్ అవుతారనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మనం చూసినట్లయితే ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎలాంటి మలుపులు తిరుగుతాయని కానీ, ఒకళ్ళు ఒక పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుందో, వాళ్ళ మేనిఫెస్టో ఎలా లోపల తీసుకెళ్తుంది, ఎలా జనాల్లోకి తీసుకెళ్తుంది అనే దాని మీదే ఉంటది. అంటే పాత గవర్నమెంట్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఎక్సెల్ ఇంకా ఇది ఆపద్ధర్మం ప్రభుత్వమే ఇది. ఇప్పుడు వైసీపీలో పాజిటివ్ నెగిటివ్స్ ని మనం ఎలా చూసుకోవాలి, అదేవిధంగా పాత గవర్నమెంట్స్ ని ఈ పోల్చుకునే మనం వెళ్తాం ఎప్పుడు కూడా దీంట్లోకి. కాబట్టి నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇది వెళ్లే కొద్దీ రాజకీయం ఎలా తయారవుతుందంటే ఒక పర్సనల్ గా తీసుకునే ఇష్యూస్ అయిపోతున్నాయి. అంటే ఇది వరకు ఎలక్షన్స్ అంటే ఎలా ఉండేది, ఇంటర్నల్ గా ఎన్ని ఇష్యూస్ అయినా అది బయటకు వచ్చేటప్పటికి ఒక ఫ్రెండ్లీ నేచర్ లో వెళ్ళిపోతూ ఉండేది. ఈ రోజు ఒక కక్షపూరితమైన రాజకీయ ధోరణి స్టార్ట్ అయిపోయింది. అలాంటి దానికి అనుగుణంగానే ఏ రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ యొక్క సందర్భంలో మనము అంటే ఇందాక పెద్దలందరూ మాట్లాడుతున్నట్టుగా కూడా ఈ ఎలాంటి క్యాండిడేట్స్ ని మనం ఎన్నుకున్నాము, ఎలాంటి బాణాలను మనం వదులుతున్నాము, ఏ పార్టీకి ఆ పార్టీ ఎలాంటి బాణాలు వదులుతున్నాము, మనం ఏం చేసాము, ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నాము, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో మన ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పే దాని మీదే డిపెండ్ అయి ఉంటది ఖచ్చితంగానే. సరోజ్ గారు మీ ఉద్దేశంలో చెప్పండి. రఘురామ గారిని చివరి నిమిషంలో ఏమన్నా ఈ రెండు పార్టీల్లో ఎవరైనా అకామిడేట్ చేసే అవకాశం ఉందా? బీజేపీ అయితే రూల్డ్ అవుట్, ఎందుకంటే వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు, వెనక్కి తగ్గరు. కాంగ్రెస్ ఆ వైపు ఆయన వెళ్తారో లేదో తెలియదు. ఆప్షన్ జనసేన, తెలుగుదేశం. జనసేన ఆల్రెడీ బోల్డ్ అని త్యాగాలు చేసి వాళ్ళు చాలా తగ్గించేసుకున్నారు. ఆయన ఇంకా 21కి మించి ఇంకా ఆయన తగ్గటంలో అర్థం లేదు. అంటే ఇంకా అసలు ఊరుకోరు జన సైనికులు. ఇంకా ఆప్షన్ 144 మందితోటి ఫ్రీలో ఉన్న తెలుగుదేశం దగ్గర ఉంది. ఎంపీ క్యాండిడేట్ని ఏమైనా మార్చి, అక్కడ తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్ని ఏమైనా మార్చి ఆయన పక్కకి పంపించే అవకాశం ఉందా? లేదా ఎమ్మెల్యేగా ఎక్కడైనా వేరే చోట ఖాళీ చేయించి ఆయనకి సీట్ ఇప్పించే అవకాశం ఉందా? నాకు అనిపించిన దాని వరకు తెలుగుదేశం ప్రభుత్వం అనేది వాళ్ళు తీసుకున్న సీట్లు కానివ్వండి, తీసుకున్న పద్ధతి కానీ చూస్తే వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుల్ ఫ్లెజ్డ్ గా మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటే ఎంతమంది ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అన్న ఆలోచన మీదే వెళ్ళారు. క్లియర్ గా మనకు కనిపిస్తున్న వెర్షన్ అటు బీజేపీ మీద కానీ ఇటు జనసేన మీద కానీ డిపెండ్ అవ్వాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు ఉందని నాకు అనిపించలేదు. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళు అన్ని తీసుకున్నారు. 144 తీసుకోవడం అంటే అది మాటలు కాదు, దానిలో నెగ్గించుకుని మేము ఎందుకు వెళ్తాం అన్నట్టుగా. మరి జనసేన విషయం చూస్తే ఏ రోజుకి ఆ రోజు కాంప్రమైజ్ అవుతూనే వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కాకినాడ ఎంపీ చూసుకున్నా కూడా మాకు 2-4 రోజుల నుంచి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఉన్న క్యాండిడేట్ ని కూడా మార్చేస్తారు, ఇంకొక క్యాండిడేట్ వస్తాడు అని మాకు బాగా ఇంకా మా జిల్లాలో అయితే ఎక్కువ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా రెగ్యులర్ గా వెళ్తుంది. అదేవిధంగా ఇలాంటి మార్పులు చేర్పులు ఏదైనా కొన్ని జరుగుతాయేమో, జనసేనకి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వంచే వాళ్ళని ఇంకా బాగా వంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ఎఫెక్ట్ జనసేన మీద పడచ్చు అని నా ఉద్దేశం. ఆయన నిజంగా అకామిడేట్ చేయాలి అనుకుంటే. సో జనసేన వైపు నుంచి ఆయన అకామిడేట్ చేసే అవకాశం ఉందంటారు అయితే? అంతే. ఎందుకంటున్నారంటే అండి, బాగా ఇంకా వంగుతున్నారు కదా అని వంచే ప్రయత్నం జనసేననే చేస్తున్నారు. ఈ రోజు 21 సీట్లు తీసుకున్నారంటే ఆ 21 సీట్లలో ఎలాంటి వాళ్ళని అకామిడేట్ చేసుకున్నామని చూస్తున్నట్లయితే అప్స్ డౌన్స్ ఏమన్నా చూసుకున్నా, ప్లస్ మైనస్లు చూసుకున్నా జనసేననే వంచుతున్నారు. జనసేనకే ఆ యొక్క అంటే జనసేన కావాలి, జనసేన వల్ల మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామని
బ్రతిమాలుకున్న వాళ్ళు ఈ రోజు జనసేనని యాచించే స్టేజ్ లో వాళ్ళు పెట్టేశారు. కాబట్టి ఏదైనా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా జనసేన వైపు నుంచి జరుగుతుందని నా ఉద్దేశం. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. వేణుగోపాల్ గారు, హోప్ ఇప్పుడు టెక్నికల్గా ఓకే అనుకుంటా. కిరణ్ గారు ఒక ప్రశ్న సంధించారు ఇందాక, ఏంటి సునీతమ్మని